నా పక్కన నిలబడిన ఈ దంపతులు కె సతీష్ గారు, నాగజ్యోతి గారు తాడేపల్లిగూడెం నుంచి వచ్చారండి. వీరు 3 years మ్యారీడ్ లైఫ్. భర్త వయసు 30 సంవత్సరాలు, భార్య వయసు 27 సంవత్సరాలు. పిల్లల కోసం ఎన్నో చోట్ల తిరిగితే అక్కడ డాక్టర్లు అందరూ కూడా మరి ఏదో కణాలు తక్కువ ఉన్నాయి, మరి ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు ఐయుఐలు చేయించుకోవాలి అని చెప్పారు. సరే 2 ఐయుఐలు చేశారు, ఫెయిల్ అయింది. తర్వాత ఆవిడికి పాలిప్ ఉందన్నారు, పీసీఓడీలు ఉన్నారన్నారు, అండాలు పెరగట్లేదన్నారు, పగలట్లేదన్నారు, లాప్రోస్కోపీ చేయాలన్నారు. ఒక లాప్రోస్కోపీ కూడా చేశారు, అది కూడా ఫలించలేదు. ప్రెగ్నెన్సీలు అయితే రాలేదు. చివరికి ఏం చెప్పారంటే ఐవీఎఫ్కి వెళ్ళటం బెటరు, 4 million కౌంట్ ఉంది, ఆలిగో, యాస్తినో, టెరటో, జూస్పెర్మియా, OAT అని చెప్పారు. మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు, కౌంట్ సరిగ్గా లేదు, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అని చెప్పారు. ఐవీఎఫ్కి 2 లక్షలు 3 లక్షలు సర్దుకుని రమ్మన్నారు, రెడీ అవ్వమన్నారు. కానీ వాళ్ళు మా వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎంతకాలంలో అంటే కేవలం 2 నెలల్లో. ఐవీఎఫ్ లేదు, లాప్రోస్కోపీ లేదు, ఐయుఐ లేదు, ఆపరేషన్ లేదు, పీసీఓడి అక్కడే ఉంది, కౌంట్ ఇంప్రూవ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది కేవలం క్రిముల మందులతో. నాకు 2023లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఒక 6 నెలలకి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాను. తాడేపల్లిగూడెం నుంచి మొదలుపెట్టాను నా జర్నీ. నిడదవోలు, రాజమండ్రి, ఖమ్మం, లాస్ట్ విజయవాడలో ఆగింది నా జర్నీ. ప్రస్తుతానికి ఏంటంటే నేను యూట్యూబ్లోను వైఎస్ బాబు గారి వీడియో చూస్తాం మొదలెట్టాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇది నిజమో కాదా ఏంటా అనుకుంటా ఉన్నాను. అలా ఒక 6 రోజులు చూస్తూ ఉన్నాను. ఇంటికాడ ఎవరికి చెప్పలేదు. ఎవరినో బయట డబ్బులు అడిగాను, ఇచ్చారు, వచ్చాను, పని అయింది. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా భయంగా ఉంది అన్నారు అక్కడ వాళ్ళు. మరి అలాంటప్పుడు స్కాన్ తీయించుకోండి అయ్యా, మీకు దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళండి, నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకుని మాకు రిపోర్ట్ పెట్టండి అని చెప్పాం. అక్కడే తాడేపల్లిగూడెంలోనే వాళ్ళకి నమ్మకం ఉన్న చోట స్కాన్ తీశారు. వాళ్ళు అక్కడ ఇచ్చారు సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 6 weeks 1 day, EDD December 16, 2026. క్రిస్మస్కి ఒక 9 రోజుల ముందు బిడ్డ రాబోతుందని ఇచ్చేశారు. అయిపోయింది. వ్యాలంటైన్స్ డేకి 2 రోజుల ముందు వచ్చారు, క్రిస్మస్కి 9 రోజుల ముందు బిడ్డ వస్తుందని చెప్పి ఇచ్చేశారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తమ్మ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.